వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్. నర్సీపట్నంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో 8వ బ్లడ్ బ్యాంక్ నిర్వహించిన హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ. ప్రస్తుత కాలంలో రోడ్డు ప్రమాదాలు తరచూ జరగడం, మహిళలు, చిన్నారులు రకరకాల అనారోగ్య కారణాల వల్ల రక్తహీనతతో ఇబ్బందులకు గురి కావడంతో చలించిపోయి అందరికీ కాకపోయినా కొంతమందికైనా అవకాశం ఉన్నంత వరకు తన సహాయ సహకారాలు అందించాలనే ఆశయం కలిగింది. ఆ ఆలోచనల నుంచి పురుడు పోసుకున్నది ఈ సంస్థ. అదే ఈ హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ. ఒక ప్రభుత్వ నౌకరీ చేసుకుంటూ తన పని తాను చేసుకుంటూ కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలని అనుకుంటూ కొంతమంది స్నేహితులు సహాయ సహకారాలు తీసుకొని నిస్సహాయ స్థితిలో ఉన్న అభాగ్యులందరికీ ఎన్నో రకాలుగా ఈ సొసైటీ ద్వారా సేవలు అందించాడు హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు వార్డెన్ మల్లేష్. అందరిలాగా దేశం నాకేమిచ్చింది అని కాకుండా నేను దేశానికి ఏమి చేశాను అని ఆలోచించే వ్యక్తుల్లో మల్లేష్ ఒకరు. కరోనా సమయంలో కూడా ఈ సంస్థ ఎంతో మంది కుటుంబాలకు అండగా నిలబడింది. అగ్నికి ఆహుతైన గిరిజన గ్రామాల ప్రజలకు వస్త్రాలు, నిత్యావసర సరుకులు అందించారు. నర్సీపట్నంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో 8వ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసి తద్వారా మరింత మందికి సేవలు అందించాలనే ఆలోచనతో ఉన్నట్లు మల్లేష్ తెలియజేశారు. అంతేగాక ఆయనకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఇటువంటి కార్యక్రమాలకు యువత ముందుకు రావాలని మల్లేష్ విజ్ఞప్తి చేశారు. ఈ రక్తదానం 8వ నర్సీపట్నం సంపద వినాయకులలో ఈ కార్యక్రమం జరుగుతుందండి. ఈ 7 సార్లు పెట్టి సుమారుగా ఒక 300 యూనిట్లు కలెక్ట్ చేసి చాలామందికి రక్తం సకాలంలో అందించడం జరిగిందండి. అలాగే ఆ ఉద్దేశంతోనే చాలామంది సికల్ సెల్ ఎనీమియా పేషెంట్లకి, అలాగే యాక్సిడెంట్లో చాలామంది ఇబ్బంది పడుతున్న వాళ్ళకి వాళ్ళు అడిగిన వెంటనే ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రక్తదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి స్వచ్ఛందంగా వచ్చి చాలామంది పెద్దలు వచ్చి, అలాగే యూత్ వచ్చి ఇస్తున్నారు. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున. అలాగే ఇక ముందు కూడా ఇంకొకరికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి చాలామంది సపోర్టివ్గా స్వచ్ఛందంగా వచ్చి ఈ రక్తదానం చేసి ఇంకొకరిని కాపాడుతున్నందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేస్తున్నాను.